అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్లో వాళ్ళే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. రాజస్థాన్లో మళ్ళీ మేమే అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం మరి ఆ ఎన్నికల్లో తీర్పే స్పష్టం చేసిందని చెప్పి నేను తెలియజేస్తూ, వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 380 స్థానాలకు పైగా, లాస్ట్ 2019లో 303 అయితే వచ్చే ఎన్నికల్లో 403 కూడా సాధించేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. తిరుగులేని మెజార్టీని భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఛత్తీస్గఢ్లో ఏమైంది ఇప్పుడు చెప్పాను మీకు నేను. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఏమైంది, అక్కడ రూలింగ్లో ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడండి. ఇక్కడ మేము రూలింగ్లో ఉండి పోగొట్టుకోలేదు, పోరాటం చేసాం, సాధించాం. మా పోరాటంలో వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. యాంటీ ఇన్కంబెన్సీని బిల్డ్ చేసిందే భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఈ గ్యారంటీలు అని చెప్పి కేసీఆర్ లాగానే వీళ్ళు ఆ గ్యారంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసినారు, మభ్యపెట్టినారు. ఈరోజు ఎన్నో పోరాటాలలో ఎక్కడైనా ఒక కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయినారా ఏ రోజైనా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బిల్డ్ చేసినటువంటి యాంటీ ఇన్కంబెన్సీని వాళ్ళ యొక్క మాయ మాటలతోనే ప్రజలని మోసం చేసి అది బొటాబొటిగా సీట్లు సాధించిండ్రు. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించింది తెలంగాణలో. దానికి వచ్చినటువంటి ఓటు శాతమే కాదు, రాబోయే ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో గెలిచేటటువంటి సీట్లే దానికి మీకు స్పష్టం చేస్తాయి. మనం ఫస్ట్ నుంచి చెప్పినాం కదా, వాళ్ళు ముగ్గురు ఒకటే అని. ఇంతకుముందు కూడా చెప్పిన నేను, ఆ ముగ్గురు ఒకటై ఉండి బీజేపీని ఎదుర్కొనలేక మిమ్మల్ని ఎందుకంటే మీడియా ఉన్నారు కాబట్టి మీకు బాధ అనిపించవచ్చు. మీడియా కూడా అదే ప్రచారం చేసింది. మీడియా కూడా ఏం చేసింది, కాంగ్రెస్ చెప్పినటువంటి మాటని ఎక్కువ తీసుకెళ్ళింది ప్రజల్లోకి. మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎవరితో ఎలాంటి ఇది లేదని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వాళ్ళొక ఒక బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు లోపాయకారి ఒప్పందాలు వాళ్ళు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసేటటువంటి ప్రయత్నం కొంతకాలంగా చేసినాయి. ఆ యొక్క దాంట్లోనే వాళ్ళు భారతీయ జనతా పార్టీని డబుల్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేసిన. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వాసం ఉంది కాబట్టే 1 సీటు నుంచి 8 సీట్లకు తీసుకుపోయిండ్రు. 19 సీట్లలో 2వ స్థానంలో ఉంచిండ్రు. కాబట్టి ప్రజల విశ్వాసం భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నది. రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు తెలంగాణ నుంచి అందిస్తుంది.